హలో గైస్, నా పేరు మైసూర్ ప్యాకెట్. మై ఛానల్ ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా థంబ్నెయిల్ టైటిల్ చూసే వచ్చారు కాబట్టి సో ఎవరికైతే ఈ టాపిక్ నచ్చిందో, దీని మీద మాట్లాడటం కరెక్ట్ అనిపించిందో, అండ్ మేబీ సింపుల్గా ఓపెన్గా చెప్పాలంటే తనూజా ఫ్యాన్స్కి, ఇమాన్యుల్ ఫ్యాన్స్కి, పవన్ ఫ్యాన్స్కి, సంజనా గారి ఫ్యాన్స్కి, వీళ్ళందరి ఫ్యాన్స్కి కూడా ఇది కరెక్ట్ అనిపించవచ్చు. మ్యాక్సిమం ఈ టాపిక్ని, ఇష్యూని నేను రైజ్ చేయడం, దీని మీద మాట్లాడడం కళ్యాణ్ ఫ్యాన్స్కి నచ్చకపోయి ఉండొచ్చు. సో నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, నచ్చని వాళ్ళు తప్పకుండా డిస్లైక్ చేయండి. రెండూ చేయండి. నచ్చని వాళ్ళు డిస్లైక్ చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు. అట్లా కాదు కదా, సమన్యాయం ఎక్కడ ఉంది? ప్రపంచకాన్ని బ్యాలెన్స్ చేయాలి. అట్లా చేయకుండా నచ్చని వాళ్ళు మాత్రం డిస్లైకులు కొట్టేసి నచ్చిన వాళ్ళు మటుకు చూసి వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా రెండు చేయండి. నచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఓకే. అండ్ బేసిక్గా ఈ టాపిక్ అనేది ఎందుకు నేను తీసుకున్నానంటే, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు దీని గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే, జనరల్గా ఇంకా బిగ్ బాస్ అనేది ఒక లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా అయిపోయింది, ఇంకా ఏముంది, ఇంకొద్ది రోజుల్లో అయిపోతుంది. ఏవీలు కూడా స్టార్ట్ అయిపోయినాయి పడిపోవడం. సో ఇప్పుడు ఈ ఏవీలు బట్టి ఓటింగ్ అనేది మారుతూ ఉంటుంది. అది ఎంతవరకు మారుతుందంటే ఒక 0.00001% వరకు మారుతుంది. ఎందుకంటే అసలు ఏవీల వారం ఎవడు బిగ్ బాస్ చూడటం కూడా, అసలు ఎవడున్నాడో చూసుకొని నామినేషన్, వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో చూసుకొని దాన్ని బట్టి ఓట్లు వేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతే తప్పిస్తే ఈ ఏవీ అదిరిపోయింది, సో ఏవీని బట్టి మనం ఓట్లు వేద్దాం, ఆ ఏవీ బాగాలేదు, సో ఈ కంటెస్టెంట్కి మనం ఓట్లు వేయద్దు, అదేం ఉండదు. 14 వారాలు అయిపోయిందంటే 15వ వారం ఏవీల వారం వచ్చేసరికి ఆల్రెడీ ఎవరికి ఓట్లు వేయాలో జనాలు డిసైడ్ అయిపోయి కూర్చుంటారు. ఇంకా అందులో ఏముంది, ఇంక ఇది అసలు ఈ పర్టికులర్ వారానికి రేటింగ్లు కూడా రావు. ఎందుకంటే జనాలు చూడటం కూడా జరగదు. ఎందుకంటే అంత ఏం ఉండదు అక్కడ చూడడానికి, ఆల్రెడీ తెలిసిందే. కేవలం పర్టికులర్గా ఫ్యాన్స్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళ జర్నీ ఎలాగుంది ఏంటని చూసుకోవడానికి మట్టుకు ఎపిసోడ్ చూస్తారు ఆ ఏవీల కోసం, అంతే. అంతకుమించి ఇంకేట్ లేదు. కానీ దానికి కూడా మళ్ళీ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వడానికి 1 hour ముందు మాత్రమే కళ్యాణ్ ఏవి అండ్ సంజనా ఏవి పడతాయి. అంటే మళ్ళీ బేసిక్ ఇక్కడ సంజనా గారి ఏవి అని కూడా ఎందుకు అప్డేట్ ఇస్తున్నారంటే, ప్యూర్గా కళ్యాణ్ కోసం మాత్రమే మాట్లాడినట్టయితే ఆ రోజు ఇద్దరివి పడతాయి. బట్ ప్యూర్గా కళ్యాణ్ కోసం మాత్రమే మాట్లాడినట్టయితే కళ్యాణ్ పిఆర్ అని చెప్పి ఎక్కడ దొరికిపోతారు అని చెప్పి అట్లా అనమాట. అంటే పిఆర్ కాకపోయినా అట్లీస్ట్ బజరాని ఎక్కడ దొరికిపోతారు అని చెప్పి కొంతమంది పాపం అట్లాగా కలిపి అప్డేట్లు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అది ప్యూర్ పిఆర్ స్టంట్ తెలుసా అసలు. అంటే ఓటింగ్ లైన్ క్లోజ్ అవ్వడానికి గంట ముందు ఏవి పడుతుందంటే చూడండి ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుందో అనేది గెలికి వదిలేయడం అనమాట, గెలికిఫై చేయడం అనమాట అది. సో అది కొంతమంది అట్లా అప్డేట్లు ఇస్తున్నారు బాగా. నైస్, గుడ్, బాగుంది, మొత్తం అంతా బాగుంది. సో అదొకటి. సో ఏవీల పంచాయతీ అనేది ఇంక పెద్ద ఏం ఉండదు ఈ వీక్. అసలు బేసిక్గా జనాలు ఎవరు చూడరు, చూసేటి కేవలం ఫ్యాన్స్ మాత్రమే. అండ్ ఎవరికి ఓటేయాలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. అండ్ ఇంకా ఏవీలు ఏమీ మార్చవు. ఇప్పుడు ఇమాన్యుల్ ఏవి ఫస్ట్ పడింది, ఇమాన్యుల్ గెలిచేస్తే లేదు కదా, అది ఏమి ఉండదు. అలాగే ఇమాన్యుల్కి బిగ్ బాస్ ఎలివేషన్లు ఇవ్వని, పవన్కి ఎలివేషన్లు ఇవ్వని, ఏం జరగాలో అదే జరుగుతుంది. తనూజా, కళ్యాణ్ ఇద్దరులో ఎవరో ఒక్కరే గెలుస్తారు ఎండ్ ఆఫ్ ది డే. ఇంకెవరో గెలిచే అవకాశాలు లేవు. ఇమాన్యుల్ గెలవడు, పవను గెలవడు. నాకు ఇమాన్యుల్ గెలవాలని ఎంత ఉన్నా సరే రాడ్ రియాలిటీ అయితే ఇదే, ఇమాన్యుల్ గెలవడు. ఎందుకంటే ఇమాన్యుల్ హైప్ ఇయ్యలే ఈ సీజన్. బేసిక్గా అసలు నేను ఒక కామెంట్ చూశానయ్యా ఎక్కడో ఒక వీడియో కింద, ఎక్కడో ఏముందిలేండి, ఇది బాగా మీకు అందరికీ తెలిసిన వాళ్ళ వీడియో కిందే. ఆ కామెంట్ ఏముందంటే, బేసిక్గా ఎంటర్టైన్మెంట్ ఏమో ఇమాన్యుల్, టీఆర్పీస్, కాంట్రవర్సీస్, ఇష్యూస్ వీటికి తనూజ, కంటెంట్ పరంగా సంజన, టాస్కులు అండ్ ఎఫర్ట్స్ అండ్ యూనో ఒక రియల్ పర్సన్ లాగా ఇవన్నిటినీ కూడా చాలా గట్టిగా చూపించి 200% ఎఫర్ట్స్ పెట్టింది డిమాండ్ పవన్. కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో అంటే రివ్యూవర్స్ దగ్గర నుంచి వచ్చాడు. రివ్యూవర్స్ లేపితే లేచిన కెరటం అది, అంతే తప్పిస్తే అంతకు మించి అక్కడ ఏమీ లేదనేది కొంతమంది ఒపీనియన్. ఒక కామెంట్ చూశాను, నాకు నవ్వు వచ్చింది భలేగా, నిజమేనేమోలే అనేసి. అంటే ఇంకొకటి, ఈ సీజన్లో బేసిక్గా
కొంతమంది ఏమనుకుంటారంటే చాలామంది ఎక్కువగా తలుచుకున్న తనుజ అని అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే చాలామంది ఎక్కువగా తలుచుకున్నది కళ్యాణ్ అనుకుంటారు. కొంతమంది ఇమాన్యుల్ అనుకుంటారు, కొంతమంది పవన్ అనుకుంటారు, కొంతమంది సంజన అనుకుంటారు, కొంతమంది అయితే ఆఖరికి అప్పుడెప్పుడో ఎలిమినేట్ అయిపోయిన శ్రీజ అని కూడా అనుకుంటారు. అవునా? కానీ వీళ్ళెవ్వరి గురించి కాదు ఈ సీజన్లో ఎక్కువగా తలుచుకుంది. ఈ సీజన్లో దేని గురించి ఎక్కువగా తలుచుకున్నారంటే బంగారం కోసం. ఎంతసేపు ఆ కంటెస్టెంట్ ఫ్యాన్ వచ్చి మా కంటెస్టెంట్ బంగారం, ఈ కంటెస్టెంట్ ఫ్యాన్ వచ్చి మా కంటెస్టెంట్ బంగారం, వాళ్ళు బంగారం, వీళ్ళు బంగారం, ఆఖరికి రివ్యూవర్లు కూడా అందరూ అదే తయ్యారు. వాళ్ళు బంగారం, వీళ్ళు బంగారం, వాళ్ళు గోల్డ్, వీళ్ళు గోల్డ్. ఏందో గోల్డ్ రేట్లు పెరిగిపోతున్నాయనా ఏందో, అవి ఎలాగ అక్కడ కొనలేకపోతున్నాం కదా, బయట ఒక సగటు మనిషి వెళ్ళి ఎలాగో కొనలేకపోతున్నాడు కదా అని చెప్పి ఏళ్లలో బంగారాన్ని చూసుకొని మురిసిపోతుండ్రో ఏందో మరి నాకు అర్థం కాలేదు. నిజంగా కదా, బంగారం రేట్లు ఆడ ఏడకో ఆకాశాన్ని అడ్డుతున్నాయి, మరి దారుణంగా పెరుగుతున్నాయి అవి. ఇంకా అందుకని చెప్పి వీళ్ళల్లో బంగారాన్ని ఎత్తుక్కుంటున్నారేమో. ఇక బయట బీజిఎంలు వేరిట్లు బంగారం బంగారం నీకై వేచాని అది కూడా వస్తాయి. ఇంకా బయట వచ్చినాయి ఆల్రెడీ, ఇంకా వస్తాయి. అది అది ఏందో నాకు మొత్తం అసలు ఈ సీజన్లో ఆలు గోల్డ్ ఈలు గోల్డ్ మా సర్లే ఓకే అదంతా ఒకటి. అండ్ బేసిక్గా ఇప్పుడు అంటే ఈ అన్ని విషయాల గురించి నేను మాట్లాడాలనుకున్నా మాట్లాడేశాను అంతే, అంతకుమించి ఇంకేట్లేదు. బట్ మీకు మెయిన్ పాయింట్కి వస్తే ఈ ఈ పిఆర్ అనే పాయింట్ ఒకటి ఉంది కదా. అసలు నిజంగా చెప్తున్నా, అంటే జనరల్గా నేను ఒప్పుకుంటా అందరికీ పిఆర్ ఉందబ్బా. తనుజాకి పిఆర్ ఉంది, కళ్యాణ్కి పిఆర్ ఉంది, అండ్ ఇమాన్యుల్కి పవన్కి వెరీ లైట్ పిఆర్ అయితే ఉంది, ఎక్కువగా లేదు, స్ట్రాంగ్ పిఆర్ అయితే కాదు. అండ్ సంజన గారికి మంచి పిఆరే ఉంది. సో ఒప్పుకుంటా వీళ్ళందరికీ కూడా పిఆర్ ఉంది. కానీ ఇప్పుడు ఒక పూర్ పర్సన్, ఒక కామన్ మ్యాన్, ఈ కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ, ఈ ఇండియన్ ఆర్మీ, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి ఒక పర్సన్కి సపోర్ట్ చేయాలి అనే ఒక పాయింట్ వస్తున్నప్పుడు అతనికి సంబంధించిన పిఆర్ ఏ లెవెల్లో పనిచేస్తుంది అనేది కూడా ఆలోచిస్తాం కదా. అలా చూసినప్పుడు నిజంగా చెప్తున్నా అది ఏ పూర్ మ్యానో నాకు అర్థం కాలే. అంటే ఇంకా అసలు అసలు అంటే ఆ పిఆర్ యాక్టివిటీస్ చూస్తుంటే అసలు లిటరల్లీ మైండ్ బ్లోయింగ్. అసలు సినిమా థియేటర్లో ప్రమోషన్ జరుగుతోంది, అది ఏమంటారు డెఫ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి కూడా ప్రమోషన్ జరుగుతుంది, వాళ్ళతో కూడా ఓట్లు వేయిస్తున్నారు. ఈ ఆర్మీ కార్డ్ ఎలాగూ ఉంది. అది కాకుండా సెపరేట్గా ఒక స్టేజ్లు పెట్టి అక్కడ మైకులు పెట్టి మన కళ్యాణ్ పడాలకి అందరూ ఈ సందర్భంగా ఓట్లు వేయాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాము. మనలో ఒకడు, మన మధ్యలో ఒకడు, మరి మనం కాకపోతే ఇంకెవరు ఓట్లు వేస్తారు కళ్యాణ్ పడాలకి, రెండు ఓట్లు ఎగుద్దండి గుద్దండి అందరూ కూడా అని చెప్పి అదొకటి నడుస్తోంది అక్కడ. అంటే ఇది అయితేనే కాదు, ఈవెన్ ఆటోల మీద అంటే ఈవెన్ ఇమాన్యుల్ది కూడా చూశాను నేను. ఇమాన్యుల్ది కూడా స్టిక్కర్లు అంటించారు, నేను కాదన్ను. అది బేసిక్గా కొంచెం ఈజీ టాస్క్లు, ఎందుకంటే అంతకుముందు నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది చేయించారు ఇట్లాగా. అంటే బిగ్ బాస్ పరంగా కాదు, బయట ఆటోలు వెనక స్టిక్కర్లు అంటించి అది క్యాంపెయినింగ్ ఉంటుంది కదా. సో అది ఏంటంటే ఆటోకి ఎంత ఉంటుంది, పెర్ డే అనో పెర్ మంత్ అనో ఉంటాయి లెక్కలు, అట్లా ఏదో చేస్తారు మొత్తానికి. అది కొంచెం ఈజీ టాస్కే. బట్ ఇంకా దేన్ని కళ్యాణ్ ఏమో ఇక్కడికి రావడానికి ముందు ఎక్కడెక్కడో ప్రమోషన్లు చేశాడు, ఎక్కడెక్కడో క్యాంపెయినింగ్ చేశాడు. సో బేసిక్గా వాళ్ళందరికీ కూడా గుర్తొస్తాడు ఇప్పుడు కళ్యాణ్. ఇప్పుడు బేసిక్గా వాళ్ళు ఎవరైనా బిగ్ బాస్ చూస్తున్నట్టయితే అయ్యో ఆ రోజు ట్రైన్లో కనపడ్డాడు కదా, ఈ మనిషి ఏమో ఫైనల్ దాకా వచ్చాడు కదా అని చెప్పి. సో ఇట్లాగే ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ పిఆర్లు అబ్బా ఇవన్నీ. అంటే ఇది చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో పిఆర్ స్టంట్లు చేయడం వేరబ్బా. ఒక రీల్స్ క్రియేట్ చేయడం, కళ్యాణ్ తనూజ లవ్ ట్రాక్ అని చెప్పి ఇంకా కళ్యాణ్ తనూజ ఫర్ ఎవర్ అని ఇట్లా కొన్ని పేజీలు క్రియేట్ చేసి వాటి పరంగా పిఆర్లు నడిపించడం అనేది ఒక లెవెల్ లెక్క. అది జనరల్గా ఎక్కడైనా జరుగుతుంది, ఎందుకంటే ఏ కంటెస్టెంట్ అయినా సరే తనకి ఏది పాజిటివ్ అవుతుందో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటారు, అండ్ అదే జరుగుతుంది కూడా. అండ్ కళ్యాణ్ విషయంలో కూడా జరిగింది. అండ్ ఇదంతా కూడా కళ్యాణ్కి తెలియకుండా అయితే జరిగిందని అయితే అనడానికి లేదు. కళ్యాణ్ ఇదంతా ప్రీ ప్లాన్డే, లోపల ఏం జరిగితే బయటకు ఏం వెళ్తుంటుందో ప్రతిదీ తెలిసే చేస్తున్నాడు. యాక్చువల్గా ఒక వారం కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించి మాట్లాడిన తర్వాత నుంచి మాత్రమే కళ్యాణ్లో మనకి చేంజ్ కనబడుతోంది. అంతకుముందు మనకి కళ్యాణ్లో ఇంత చేంజ్ అయితే లేదు. అంతకుముందు కళ్యాణ్ అంతా వేరు, ఆ పులిహార వేరు, అప్పుడు పిసుకుడు వేరు, అప్పుడు నలుపుడు వేరు, అదంతా వేరు. కాకపోతే ఇప్పుడు కొంచెం మారిపోయాడు, అప్పటికి ఇప్పటికీ నేను కాదన్ను. కానీ ఆ మార్పు ఆర్గానిక్గా జరిగిందా అంటే లేదు. మరి దీన్ని ఎవరైనా పాయింట్ అవుట్ చేస్తారంటే అది కూడా లేదు ఒకటి.
తర్వాత రెండోది ఏంటంటే ఈ పిఆర్ పాయింట్లు కూడా కొంతమంది పాయింట్అవుట్ చెయ్యరు. అంటే ఇప్పుడు ఇంకా మళ్ళీ పాయింట్అవుట్ చేయాల్సిన వాళ్ళందరూ ఏమంటారు అంటే ఇప్పుడు బేసిక్గా చేయాల్సిందంతా వాళ్ళే చేసి నాకేం సంబంధం లేదంటుంటారు. ఇప్పుడు కళ్యాణ్ ఎట్లాగైతే నేను పూర్ అంటాడు, మళ్ళీ ఇక్కడ పిఆర్ స్టంట్లు చూస్తేనేమో అది అల్ట్రా రిచ్ స్టంట్లు అయితే కనబడుతుంటాయి. అట్లాగే ఈ పిఆర్ లాగా పనిచేయాల్సినంత వరకు చేసేసి అందరూ నన్ను ఈ కంపులోకి లాగద్దు అంటారు. ఎట్లా అది నన్ను ఈ కంపులోకి లాగద్దంటే చేసిందే మీరు. కాట్రు వెళ్ళి జలకండ్రయ్యాడు, జలకండ్రి అప్పుడప్పుడు తాండ్రయ్యాడు, అప్పుడప్పుడు తాండ్రి ఆవకాయ తాండ్రయ్యాడు అని అన్నెసెసరీ ఎలివేషన్లు ఇచ్చింది ఎవరు ఎవరు ఎవరో మీకు తెలుసు. ఇస్తారు అట్లా. అది ఏందో అది ఇంకేం చెప్తాం, ఇంకా చేయాల్సిందంతా చేసేస్తారు. మళ్ళీ ఇట్లాంటి మటుకు హైలైట్ చేయరు, ఇలాంటివి హైలైట్ చేయకూడదు కూడా వాళ్ళ ప్రకారం. ఎందుకంటే మరి హైలైట్ చేస్తే వాళ్ళ కంటెస్టెంట్కి నెగిటివ్ అయిపోద్ది కాబట్టి. సో ఒకటైతే వాస్తవం. పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ తనూజ ఓ తోపు తురుంకానని నేను అన్నాను. ఓ అత్తర కొడిసింది, ఓ మామూలుగా లేదు, దుమ్ము లేపింది ఆడ పులి అని నేను అన్నాను. కాకపోతే ఏంటంటే సంహో తనూజ అట్లీస్ట్ త్రూఅవుట్ ద సీజన్ కొంచెం ఏమంటారు ఆ ఓర్వలేనితనం, కొంచెం ఆ కన్నింగ్ మైండ్ సెట్, కొంచెం బ్యాక్ స్టాబింగ్, కొంచెము దాన్ని ఏమంటారు కృతజ్ఞతాభావం లేకపోవడం, ఇట్లాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ తనలాగే ఉంది సీజన్ మొత్తానికి కూడా. ఎక్కడా కూడా తను అంటే ఇట్లా అయితే ఎందుకులే మేబీ నెగిటివ్ అవుతుందేమో మారిపోదాం అట్లేం లేదు. తను మొదటి నుంచి ఆ వెర్షన్లోనే ఉంది. బట్ మధ్యలో రూపాలని మార్చుకుంటే ఇప్పుడు నాకు ఊసరవెల్లిలా రంగులు మారిస్తే నాకేమనిపిస్తుంది అంటే నువ్వు ఏదో ఒకటి చెయ్యి, ఉంటే అటైనా ఉండు లేదా ఇటైనా ఉండు. ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేసరికి నువ్వు స్టార్టింగ్ ఏమో పాయింట్ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఎండింగ్ వచ్చేసరికి పాయింట్ జెడ్ దగ్గర ఉంటానంటే కాదు. నువ్వు పాయింట్ ఏ దగ్గరే మళ్ళీ ఉండాలి నువ్వు. అట్లా కాదు, జెడ్ దగ్గరకు వస్తారు, మధ్యలో రకరకాల వేరియేషన్స్ ఉంటాయి. ఇదంతా కూడా దేనివల్ల అంటే ఎక్కడో వస్తున్న హింట్లను దృష్టిలో పెట్టుకోనో లేదంటే జరుగుతున్న సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకోనో అర్థం చేసుకొని ఓహో బయట ఇట్లా అవుతుందని చెప్పి తెలిసేసుకొని అక్కడ మార్చేసి మొత్తం. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరూ హింట్లు ఇచ్చారని ఈవెన్ తర్వాత మనకు తెలుస్తూనే ఉందిగా. శ్రీజ బేసిక్గా కళ్యాణ్కి ఆ షూ ఇట్లా చూపించడం ఆ పాయింట్ గురించి చెప్పినట్టుగా మనకు అక్కడ ఎప్పుడో చూపించలేదు మనకి. మరి తర్వాత డిస్కషన్ వచ్చినప్పుడు మటుకు కళ్యాణ్ చెప్పేస్తారు భరణి గారితో, సో మీరు నన్నే అన్నారు, నాకు శ్రీజ చెప్పింది దీనికోసం అని చెప్పి. ఎందుకు చెప్తారంటే అసలు ఎందుకు చెప్పనిస్తారో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్, మోస్ట్ స్టూపిడ్ కాన్సెప్ట్ ఇది. బయట నుంచి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఆ హైపరాది అన్న దగ్గర అయినా సరే బేసిక్గా ఆయనతో సెటైర్లు వేయించడం వేరు, వాళ్ళు ఆడిన దాన్ని బట్టి. అట్లా కాకుండా ఎక్కడో హింట్లు ఇచ్చేస్తున్నారు, అది ఎక్కడో మిస్ఫైర్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. తర్వాత ఎన్నిసార్లు హింట్లు, ఫ్యామిలీ లెటర్లు వస్తాయి హింట్లు, హైపరాది అని వస్తాడు హింట్లు, మధ్యలో కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ గ్రాండ్ లాంచ్ 2.0 వస్తుంది హింట్లు, ఇంకా తర్వాత అదేంటది ఏమన్నా కర్మకాలి రీఎంట్రీలు ఉంటే హింట్లు, ఫ్యామిలీ వీక్ వస్తుంది హింట్లు, మళ్ళీ ఏవో లెటర్లు వస్తాయి హింట్లు, వచ్చిన డ్రెస్సుల్లో హింట్లు, ప్యాంట్లలో హింట్లు, షర్ట్లలో హింట్లు, ఏది వస్తే దాంట్లో హింట్లు, అన్నిట్లో హింట్లు ఇస్తే వారానికి ఒక హింట్ అందుతూ ఉంటే ఏ కంటెస్టెంట్ అయినా సరే ఎందుకు న్యాచురల్గా బిహేవ్ చేస్తాడు? నాకు అది కూడా ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకైతే. సో కళ్యాణ్ గేమ్ని స్టార్టింగ్ నుంచి కూడా చూస్తే నాకు కొన్నిసార్లు ఏమర్థం అవుతూ ఉంటుందంటే ఓకే ఇప్పుడు ఇంకా మనం దీన్ని ఇంకేం చెయ్యలేము అండ్ దీన్ని ఇంకా మార్చలేము అని అర్థమైన సిచ్యువేషన్లో కూడా తనకు అనుకూలంగా కొన్ని మార్చుకుంటుంటాడు. అంటే అది తప్పని నేను అన్ను. అంటే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ తనకు అనుకూలంగా మార్చుకోవడం బేసిక్గా ఒక గేమర్ స్ట్రాటజీ నేను కాదన్ను, కానీ అది వేరే వాళ్ళని ఇంపాక్ట్ చేయకూడదు. కానీ బేసిక్గా కళ్యాణ్ విషయంలో కొన్ని అలా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి, అది నాకు అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అండ్ నేను అదే అంటున్నా, ఇప్పటికీ కూడా బేసిక్గా నేను ఐదర్ డిమాండ్ పవన్ గెలవాలనుకుంటా లేదంటే ఇమాన్యుల్ గెలవాలనుకుంటా, ఎందుకంటే నాకు తెలిసిన పర్సన్ కాబట్టి ఇమాన్యుల్. సో అండ్ అఫ్కోర్స్ తను ఒక ట్రూ ఎంటర్టైనర్ అండ్ 100% ఎఫర్ట్స్ పెడతాడు టాస్కుల్లో, చాలా టాస్కులు గెలిచాడు, టాస్కుల్లో మాన్స్టర్ అసలు తను రాక్షసుడు ఆ విషయంలో. సో అలాంటి పర్సన్ గెలవాలని ఉంటుంది నాకు, జనరల్గా నాకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకా
అవకాశం రాలేదు, తనని లేపలేదు ఎవరు కూడా. ఎందుకంటే తనని లేపడానికి ఒక అవకాశం దొరకలే. బేసిక్గా ఇక్కడ కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కారణంగా ఎవరైనా ఒక కామన్ మ్యాన్ కానీ, లేదంటే ఎవరైనా ఒక పీక్స్ నెగిటివిటీ ఉన్న పర్సన్ కానీ గెలిచినట్టయితే అది వాళ్ళకు ఒక ప్రౌడ్ మూమెంట్ జనరల్గా. అది అలాగే ఉంటుంది. అది సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా ఇదే జరిగింది. పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా ఇలాగే లేపి వదిలేరు. నేనేమంటానంటే నా దృష్టిలో పల్లవి ప్రశాంత్, కళ్యాణ్ బోత్ ఆర్ సేమ్ అబ్బా. ఏ రకంగా అంటే ఇన్ హౌస్ పక్కన పెట్టండి, ఇన్ హౌస్లో జనరల్గా అట్లా కంపేర్ చేసుకుంటే పల్లవి ప్రశాంత్ కూడా వరస్టే. ఎందుకంటే ఆయనకి పక్కన శివాజీ గారు ఉన్నారు కాబట్టి ఏదో ఆ మహానుభావుడు అట్లా నటించాడు ఆ గ్యాప్ అంతా కూడా. లేదంటే లేదు, పల్లవి ప్రశాంత్కి ఎవరో హింట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, శివాజీ గారు పక్క నుండి హింట్లు ఇస్తూ వచ్చారు కాబట్టి పల్లవి ప్రశాంత్కి నడిచిపోయింది అట్లా. బట్ టాస్కుల పరంగా చాలా బాగా ఆడాడు. కళ్యాణ్ కూడా టాస్కుల పరంగా బాగా ఆడతాడు, నేను ఒప్పుకుంటా. బట్ వెన్ ఇట్ కంపేర్స్ టు యాక్టింగ్ బోత్ ఆర్ జెమ్స్. ఈవెన్ ఆ బంగారం విషయం, వాళ్ళ అమ్మగారి బంగారం కోసం ఇమాన్యుయల్తో మాట్లాడుతున్న క్లిప్ ఒకటి వైరల్ అయింది. అండ్ తనేమో అడాప్ట్ చేసుకుంటా అన్నది. ఇట్లా అవేవి కాంట్రడిక్టింగ్ థింగ్స్ ఇవన్నీ కూడా ఓట్ల కోసం, ఇవన్నీ సింపతి సీకింగ్ స్టంట్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అండ్ పల్లవి ప్రశాంత్ కూడా పేదలకు ఇచ్చేస్తారు సార్ అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో అన్న నీ తెలుసుగా అన్న ఎంత వచ్చినాయి అన్న, నువ్వు వెళ్ళావు కదన్నా బిగ్ బాస్కి, నీ తెలియదా అన్న ఎంత వచ్చినాయి అన్న, అన్న కటింగ్లే పోయినాయి అన్న, షూట్లకు బోళ్ళు పోయినాయి అన్న, దానికి పోయినాయి అన్న, దీనికి పోయినాయి అన్న, అట్టు పోయినాయి అన్న, ఇట్టు పోయినాయి అన్న అంటాడు. అట్లే ఉంటుంది. ఇప్పుడు బయటకు వచ్చాక కూడా అంతే. అయ్యో ముగ్గురిని అడాప్ట్ చేసుకుందాం అనుకున్నాను, ఇప్పుడు నాకు చేతిలోకి డబ్బులు ఏం మిగలలేదు, మొత్తం పిఆర్కి బట్టలకి ట్యాక్సులకే పోయింది, నన్నే ఎవరైనా అడాప్ట్ చేసుకోండి ప్లీజ్, అడాప్ట్ చేసుకొని నాకు నెల ఎంత ఇవ్వండి అనే పరిస్థితే ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే పిఆర్లకి బేసిక్గా మిగతా వాటికి ఏదైతే ఖర్చు అవుతుందో అది బేసిక్గా రెమ్యునరేషన్లోంచి పెట్టుకోవాలి కదా. ఒకవేళ ఇన్కేస్ కళ్యాణ్ విన్నర్ అయినా కూడా 50 లక్షలు కదా, అందులో 30% ట్యాక్స్ పోయి 35 లక్షలు చేతికి వస్తుంది. అందులో మళ్ళీ నెంబర్ 4 క్యాండిడేట్ 10 లక్షలు ఎత్తుకోకపోతే అప్పుడు 40 మిగులుతుంది. 40లో 30% అంటే 12 లక్షల ట్యాక్స్ పోయి 28 మిగులుతుంది అప్పుడు. సో అది సరే పోనీ 50 కొట్టాడు 35 మిగిలింది అనుకుందాం. పోనీ కాస్ట్యూమ్స్ బేసిక్గా బిగ్ బాస్లో కాస్ట్యూమ్స్ చాలా కాస్ట్లీ. ఎస్పెషల్లీ వాళ్ళు చెప్పిన డిజైనర్స్ దగ్గర కనుక తీసుకుంటే మినిమం 50,000 అంటారు డ్రెస్కి. అట్లా లేదు భయ్యా మేము కొంచెం అంత ఇచ్చుకోలేము అంటే లీస్ట్ ఒక 25-30కి దిగుతారు అంతే, అంతకు మించి అయితే దిగరు. అది వాళ్ళ పరిస్థితి. సో వీకెండ్కి దగ్గరగా 50,000 ఎగురుతాయి డ్రెస్సులకి. సో 15 వీకెండ్లు అక్కడే 7.5 కాను. ఇక ఆ తర్వాత పిఆర్లకు ఒక 20 లక్షలు పెట్టాడా అయిపోయింది, ఇంకేం మిగలదాడా, అస్సామే ఇంకేం ఉండదు. సో నేను అదే అంటున్నా, తనూజాకి అంటారా అది వేరు. తనూజా ఒకటి పిఆర్ని పెట్టుకున్నా, తనూజా పిఆర్ ఈ టైపు లేదు. తనూజాకి బేసిక్గా నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇప్పటికీ అదే చెప్తా, తన కన్నడ ఓట్లు పడతాయి, తనకి కర్ణాటక నుంచి పడతాయి. అది నేను పోయినసారి దాన్ని ఏమంటారో వ్యతిరేకించాను నేను. ఏం చేయను, ఇంక ఎంత వ్యతిరేకించినా దాంట్లో మార్పు రాదు. ఎందుకంటే ఇది ప్రాబ్లం ఎక్కడో రూట్స్ నుంచి ఉంది, ఎక్కడో మూలాల నుంచి ఉంది. ఎక్కడో ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితం కన్నడ డైరెక్టర్లు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి కథలు పట్టుకొని వచ్చి, అప్పటి తెలుగు డైరెక్టర్లు తీస్తున్న కథల కంటే బెటర్ స్టోరీలతో వచ్చి, ఆ టైంలో బెటర్ సబ్జెక్టులు ఇచ్చి జనాల్ని ఇంప్రెస్ చేసేసి బెటర్ యాక్టర్స్ని తర్వాత తెస్తున్నామనే సాకుతో వాళ్ళు కన్నడ యాక్టర్స్ని తెచ్చేసుకొని మెల్లిమెల్లిగా పాతుకుపోయారు. బేసిక్గా ఒకటి చెప్తా చూడండి, ఇండియన్ ఇండస్ట్రీలో సిచ్యువేషన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. తమిళ హీరోలు ఎలాగైతే తెలుగు ఇండస్ట్రీలో పాతుకుపోయారో, తెలుగు హీరోలు ఎలాగైతే ఇప్పుడు హిందీ ఇండస్ట్రీలో గట్టి పొత్ర అడుగు ఒత్తారో, అట్లాగే కన్నడ యాక్టర్లు, కన్నడ డైరెక్టర్లు, కన్నడ టీము, బిగ్ బాస్ టీంలో కూడా బొచ్చిన మంది కన్నడ టీం ఉన్నారు. కర్ణాటక చెందిన వాళ్ళు, కన్నడ వాళ్ళు తెలుగులోనే ఆడతారు, తెలుగులోనే బిహేవ్ చేస్తుంటారు తెలుగు వాళ్ళలాగే. కాకపోతే ಪಕ್ಕಕ್ಕೆ వెళ్ళిನ తర్వాత ನಮ್ಮ ನಾಡಿನ ಹುಗ್ಗ ಅಲ್ಲ ರೂಲ್ ಮಾಡಬೇಕು, ನೀವೆಲ್ಲ ಹೆಲ್ಪ್ ಮಾಡಬೇಕು, ఇవే ఉంటాయి ఆడ. సో అది అంటే లాస్ట్ టైం అక్కడ కర్ణాటకలో కాలేజీల్లో జరిగిన క్యాంపెయినింగ్ లేదు, నిఖిల్ కోసం జరిగింది అది అప్పట్లో. సో సో ఇట్లాగే ఉంటుంది అక్కడ. అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు పక్కకు పోయి వాళ్ళు మాట్లాడుకునేది కన్నడలోనే, అట్లాగే ఉండదు. సో దీన్ని మనం ఏం చేస్తాం, ఒక్క రైటర్ తప్పిస్తే, ఈ బజ్జు క్వశ్చన్స్కి రైటర్ తప్పిస్తే అందరూ మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద టీమ్ ఎక్సెప్ట్ డైరెక్టర్
మ్యాక్సిమం టీమ్ అటోళ్ళే ఉన్నారు. మరి ఏం చేస్తాం ఇంక అక్కడ? దానికి ఏం మార్పు లేదు దానికి. దానికి ఎవరు ఏం చేయడానికి కూడా లేదు. అది ఇక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లం అది. అది అందరికీ తెలుసు కానీ చెప్పరు అంతే. ఎందుకంటే చెప్తే మళ్ళీ పరిచయాలు పోతాయి. పరిచయాలి పరిమళాలి అనుకుంటూ ఉంటారు కాబట్టి కొంతమంది వాళ్ళకి ఆ పరిచయాలు పోతాయని చెప్పి వాళ్ళు అట్లా. అంటే ఆడియన్స్ ఎటుపోయినా పర్లా, వాళ్ళకి పరిచయాలు ముఖ్యం. ఆడియన్స్ ఒక ఫేక్ కంటెస్టెంట్లకు ఓట్లేసి నమ్మి 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 గుడ్డిగా ఓట్లేసి తర్వాత ఎడ్డి మాలోకాలు అయిపోయి ఇట్ట దిక్కుతోచక ఏడు చేయాలో అర్థం కాక బిక్కమొహాలు వేసుకొని అని చూసినా పర్లేదు, కానీ వాళ్ళకి పరిచయాలు ఇంపార్టెంట్. సో అట్లా దానికోసం నిజాలు చెప్పరు కొంతమంది. ఏమో ఇంక మనం దాన్ని క్వశ్చన్ చెయ్యాలి, చేద్దాం. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు నాకు ఈ సీజన్కి అవ్వలేదు కానీ చేద్దాం. నేను మళ్ళీ ప్రతిసారి నెక్స్ట్ సీజన్ కోసం నేను డప్పు కొట్టలేండి. ముందుగానే డప్పు కొట్టుకుంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ నేను ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చినా నన్ను వేసుకుంటారు మళ్ళీ ఎందుకు వచ్చింది. సో నేను ఈ డప్పు కొట్టుకోవట్లేదు, బట్ నెక్స్ట్ సీజన్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ నా వెర్షన్ ఏంటంటే ఈ పిఆర్ అనేది చేసుకోవడం తప్పు అని నేను అన్ను. ఏ ఊరైనా చేసుకొని నేను అదే అన్నా. నేను అప్పుడెప్పుడో సిరి హనుమంతు కోసం నేను వైజాగ్లో ఫ్లెక్సీలు చూసా. మన విశాఖపట్నం వాస్తవ్యురాలు సిరి హనుమంతు బిగ్ బాస్ సీజన్ 5లో ఉంది. ఆ అమ్మాయికి మనం అందరం ఓట్లు వేయాలి, వేయకపోతే మనం విశాఖపట్నం వాళ్ళే కాదు అన్నట్టుగా కూడా ఫ్లెక్సీలు పెట్టించారు ఆడ. చూసిన వాళ్ళందరూ అలాగే చేద్దామా అన్నట్టుగా ఓట్లు వేసుకున్నారు. జరిగింది, అది కూడా జరిగింది, అంతవరకు కూడా ఉంటుంది. నేను కాదన్ను. దీన్ని కంప్లీట్గా నేను బ్యాడ్ అన్ను. కాకపోతే లోపల పోర్ట్రే అయ్యేది ఒకటి, బయట జరిగేది ఒకటి. కొంతమంది ఏమంటారంటే లోపల జరిగేదానికి బయట జరిగేదానికి కళ్యాణ్కి సంబంధం లేదు కదా అంటారు. కళ్యాణ్కి ఇదంతా తెలిసే జరుగుతుందయ్యా. కళ్యాణ్కి ఇదంతా ఐడియా ఉంటుంది, కళ్యాణ్కి ఇదంతా క్లారిటీ ఉంటుంది కంప్లీట్గా. సో డెఫినెట్గా చెప్తున్నా కదా, కళ్యాణ్కి తెలియకుండా ఒక్కటి జరగదు బయట. ఇదంతా ముందు ప్రీ ప్లాన్డ్. ఇదంతా ఏళ్ళకు ముందు జరిగిన ప్రమోషన్లు, వెళ్ళాక జరుగుతున్న ప్రమోషన్లు అన్నీని. పిఆర్ అంటే ఇంకేం కాదబ్బా. వాట్ ఈస్ పిఆర్? పర్సనల్ రిప్రజెంటేటివ్. సో ఈ పర్సనల్ రిప్రజెంటేటివ్స్ లోపల ఉన్న కంటెస్టెంట్ తరపున బయట ప్రచారం చేస్తారు. సో అదే పని ఇక్కడ యాక్చువల్గా. సో ఇది బేసిక్గా కొన్నిసార్లు లిమిట్స్ దాటి ఆ కంటెస్టెంట్కి పాజిటివ్ చేయడంతో పాటుగా వేరే కంటెస్టెంట్కి నెగిటివ్ చేయడానికి కూడా గట్టిగా పనులు జరుగుతుంటాయి. అందులో భాగంగా ఏమైనా జరగచ్చు. ఇప్పుడు తనూజ కళ్యాణ్ అనే ట్రాక్ కూడా అలాగే స్టార్ట్ అవ్వచ్చు. సో అప్పుడు తనూజ ఏదైనా ఒకటి సడన్గా ఏదైనా అన్నా దాన్ని నెగిటివ్గా చేయడం అట్లా అయిపోద్ది అంతే. ఇది సో ఓవరాల్గా అదే అంటున్నా కదా, ఎండ్ ఆఫ్ ది డే ఈ పిఆర్ స్టంట్లకు ఎవరు బలవుతున్నారంటే ఆడియన్స్. మీరందరూ అనుకుంటున్నట్టుగా వేరే కంటెస్టెంట్లు కాదు, ఆడియన్స్. మనం అందరం ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో మనలో చాలామంది, కొంతమంది ఎట్లాగో బలైపోతారో వాళ్ళని ఏమన్నాయి, బట్ జనరల్గా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. కానీ ఈ పిఆర్ స్టంట్లు చూసి అది నిజం అనుకొని బలైపోయిన బ్యాచ్ల్లో చాలామంది ఉంటారు. అండ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎవరు జెన్యున్ కంటెస్టెంటో అర్థం కాదు. ఆ అర్థం కాని ఒక డైలమాలో ఉంటారు. ఆ డైలమాలో ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్స్ని ట్యూన్ చేస్తారు. అదిగో చూడు, ఓం భీం భగిని బాబోదరే భగవాసిని, ఓం దినకర కిరణే, ఓం కళ్యాణ్ బెస్ట్ కంటెస్టెంట్ పట్స్వాహ అంటారు. అంతే, ఇంకా అయిపోయింది. అమ్మో బొమ్మలాగా మనకి ఈ బొమ్మ కనబడుద్ది మనకి లాస్ట్లో. అంతా అయిపోయిన తర్వాత ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ అప్పుడే కదా ఆ మాట, ఇప్పుడేంది ఈ మాట, వెంటనే మార్పుల అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ మనకు కలుగుతుంటుంది. అది ద సర్ప్రైజ్, అది మ్యాటర్ అనమాట. ఏమో మాట్లాడితే మీములు వస్తున్నాయి నోట్లోంచి. సర్లేండి, మీమ్ భాష అలవాటు అయిపోయింది మనకి, ఇంకేట్ చేస్తాం. సో అది గైస్ సిచ్యువేషన్. సో అంతే. నేనేమంటానంటే దీనికి బలవ్వద్దు అంటాను అంతే. ఎండ్ ఆఫ్ ది డే మీరు చూడొద్దు అని కూడా నేను చెప్పను. చూడండి, ఎంజాయ్ చేయండి. తన్నుకుంటుంటే కమాన్ గుస్స అనుకోండి, అదంతా ఓకే, నో ఇష్యూస్, బాగానే ఉంటుంది. కానీ ఏమంటే లాస్ట్కి వచ్చేసరికి ఈ మటుకు క్యారెక్టర్ అనాలిసిస్తో పాటుగా రియాలిటీ అనాలిసిస్లు కూడా చేయండి. రియాలిటీ అనాలిసిస్లు అంటే ఏంటంటే ఒక మనిషి బాగున్నాడు అనేది నిజం కాకపోయి ఉండొచ్చు, బాగా నటిస్తున్నాడు అనేది నిజమై ఉండొచ్చు. సో ఏది వాస్తవం అనేది తెలుసుకొని ఓట్లేయండి. సో దట్ ఈజ్ మై వెర్షన్ అంతే. ఇది కళ్యాణ్కనే కాదు, ఎవరికైనా వర్తిస్తుంది. బట్ కళ్యాణ్వి ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి నాకు కళ్యాణ్ కోసం పాయింట్ అవుట్ చేస్తున్నాను నేను అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో అది మరి నా వెర్షన్ అయితే. ఇన్ఫ్యాక్ట్ అంతే. నేను కూడా ఇప్పుడు నేను ఏదో వీడియో పెడతాను ర్యాండమ్గా, తప్పమని కళ్యాణ్ కోసం కామెంట్లు వచ్చేస్తాయి. ఇప్పుడు కూడా అయ్యే వస్తాయి, నన్ను తిడతా బోల్డ్ వస్తాయి నాకు తెలిసి వీడియో కింద.
పర్లేదులే ఏం కాదులే. అది మనకి రాని నెగిటివ్ కామెంట్‌లే. అది బొచ్చెడు సార్లు వచ్చింది. ఇట్స్ ఓకే. చల్తా హై. సో, అది సిట్యుయేషన్. మేబీ ఇది కొంతమందికి నచ్చొచ్చు కూడా. సో, అది వేరే విషయం. కొంతమందికి నచ్చకపోవచ్చు. సో, అంతే గైస్. సో, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఈ సిట్యుయేషన్ మీద. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో దీని మీద, మీ అభిప్రాయం ఏంటో ఈ ఎంటైర్ సిట్యుయేషన్ మీద ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చెప్పండి అంటే ఇప్పటివరకు ఈ చివరి దాకా ఎంతమంది చూస్తారో నాకు తెలీదు గానీ, చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏదో ఒకటి. సో, అది ఇంపార్టెంట్. ఓకే. సో, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మీరు ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. అండ్ ఇంకేదైనా వీలైతే ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఈ సీజన్ బిగ్ బాస్ గురించి. ఆ తర్వాత ఇంకా సెలవు. మేబీ ఫినాలే రోజు ఒకటి మాట్లాడుకుందాం అంతే. ఫినాలే రోజు మాత్రం మాట్లాడుకోవడానికి ట్రై చేస్తాం. సో, వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ దిస్ పర్సన్స్ విన్ అని చెప్పి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇంక లైట్ ఇంకా. ఓకే. సో, డన్ అండ్ డస్టెడ్ గైస్. సో, ఈ సీజన్ ఇక్కడితో అయిపోయింది. సో, నెక్స్ట్ సీజన్ కూడా మళ్ళీ అగ్ని పరీక్ష ఉంది. అది మనకే అగ్ని పరీక్ష. ఎవ్రీబడి నోస్ దట్. సో, అగ్ని పరీక్షని మళ్ళీ ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉందాం. కంటెస్టెంట్లదేముంది బొంగు 15 రోజులు అయితే సింపుల్‌గా లాగించేస్తారు. వాళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ లాగా ఉంటది. మనకే కదా రాడ్ కంటెస్టెంట్లు చూడాలి. ఆ రాడ్ కంటెస్టెంట్‌లోంచి చిన్న రాడ్, పెద్ద రాడ్ అని బేరీజ్ ఆ చిన్న రాడ్‌లనేమో బిగ్ బాస్‌లో తీసుకొస్తారు. మెయిన్ దాంట్లోకి. ఆ రాడ్లు అక్కడికొచ్చే గుణపాలవుతాయి. ఆ గుణపాలు బరిసెలవుతాయి. బరిసెలు బల్లేలవుతాయి. ఏదో అవుతాయి మొత్తానికి ఎక్కడో గుచ్చుకుంటాయి. ఇక తప్పదు వాటిని భరించాలి. ఏమంటే ఇంక అంతే ఇంక ప్రాసెస్ అంతే ఇంక. మనం ఏం చేస్తాం. సో, అది గైస్ సిట్యుయేషన్. సో, దాట్స్ ఇట్ గైస్. దట్ ఈస్ ద వీడియో. సో, ద ట్రూ ఎంటర్‌టైనర్ ఆఫ్ బిగ్ బాస్ 9 ఇమాన్యుల్ గెలవడు. ద ట్రూ ఫైటర్ ఆఫ్ బిగ్ బాస్ 9 పవను గెలవడు. చాలా నెగెటివ్‌లు ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు అయిన తనూజ వర్సెస్ కళ్యాణ్‌లో ఎవరో ఒకరు గెలిచే అవకాశం ఉంది అంతే. ఇది బిగ్ బాస్ 9 యొక్క అంతే. బాయ్.